హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం సేమియా పాయసం తయారు చేద్దామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేయండి. సన్న సేమియాని ఇలా తీసుకొని మనము స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్లు అంతా నెయ్యి వేసుకుందాము వేయించుకోవడానికి. ఇవి వచ్చేసి సన్న సేమియా అండి. ముందుగా జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని బాగా వేయించుకోవాలి. దోరగా వేయించేసుకుందాము. ఇలా ఒక 2 నిమిషాలు. ఇలా అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా మొత్తం తీసేసిన తర్వాత అదే బౌల్లో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ సేమియాని ఫ్రై చేసుకుందాము. నేను వచ్చేసి 2 ప్యాకెట్లు తీసుకున్నాను సేమియా. ఇవి సన్న సేమియా అండి. ఇవి ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా సేమియాని మొత్తం చిన్న చిన్నగా తుంటలకు చేసుకొని మనం వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనము ఇలా ఒక సర్వ పెట్టేసుకొని మనం వాటర్ ఒక గ్లాస్కి వచ్చేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి 2 ప్యాకెట్లు కాబట్టి నేను 4 గ్లాసులు వేసుకున్నాను. తర్వాత చక్కెర వచ్చేసి చూసి వేసుకోవాలండి. నేను వచ్చేసి 1 కప్పు వేసుకున్నాను చక్కెర. ఇప్పుడు వచ్చేసి చక్కెర బాగా కరిగేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో సేమియాని వేసేసి ఎక్కువసేపు మనం ఈ సేమియాని ఉడికించాల్సిన అవసరం లేదు. సన్న సేమియా కాబట్టి మనం వేసుకున్నాక ఎంబడి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇవి వచ్చేసి కర్బూజా విత్తనాలండి. కర్బూజా విత్తనాలు కూడా వేసేసుకొని జీడిపప్పు, ద్రాక్ష, పాలు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ముందుగా మనం పాలని వేడి చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందని. ఇవేం ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ చక్కెర వేసాం కదా, బాగా ఉడికింటుంది కదా, అందుకని ఈ సేమియాని వేసేసినప్పుడే అది మెత్తగా అయిపోతుందని. ఇది సన్న సేమియా కదా, అందుకని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.